ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటల కొరకు మేము ఎదురు చూస్తుంటుండగా, నీ వాక్యము కొరకు ఆశ కలిగి ఉంటుండగా, వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడి నీ మాట చేత మమ్మల్ని తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 33వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 33వ వచనము. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, మనము దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన యందు అనగా దేవుని యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే మనము సిగ్గుపరచబడము. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము ప్రతి విషయంలో అనేక మంది యందు విశ్వాసం ఉంచుతాము. మన స్నేహితుల యందు నమ్మకం ఉంచుతాము. మనకి తెలిసినటువంటి వారి యందు నమ్మకం ఉంచుతూ మనము ఆధారపడతా ఉంటాం. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల మీద మనము ఆధారపడినప్పుడు, వారి యందు నమ్మిక ఉంచినప్పుడు మనం చాలాసార్లు సిగ్గుపడతా ఉంటాం. చాలాసార్లు అవమానానికి గురవుతూ ఉంటాం. ఎందుకంటే మనుషుల స్వభావము అట్టి రీతిగా ఉంటది. ఎందుకంటే మనము వాళ్ళ మీద ఆధారపడినప్పుడు, వారి యందు నమ్మకం ఉంచినప్పుడు వాళ్ళు మనల్ని సిగ్గుపరుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని, ఇతరులు ఎవరు ఆ స్థాయికి వెళ్ళకూడదని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన మనిషి స్వభావము, మానవుని యొక్క స్వభావము, దేవుని యొక్క స్వభావము వేరు కాబట్టి మనము ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మనము సిగ్గుపరచబడము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషులు మనల్ని సిగ్గుపరుస్తూ ఉంటారు. మనల్ని అవమానపరుస్తూ ఉంటాడు. కానీ దేవుడు అలా చేయడు. ఎందుకంటే ఆయన యొక్క స్వభావం వేరు. ఆయనకున్నటువంటి లక్షణాలు వేరు. ఆయనకున్నటువంటి ఆధిక్యత వేరు. కాబట్టి ఆయన మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన మనల్ని ఎంత మాత్రము సిగ్గుపరచబడడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ పాత జీవితాన్ని గుర్తు తెచ్చుకుని సిగ్గుపడతా ఉన్నవేమో. జరిగిపోయినటువంటి పనులను గురించి నువ్వు సిగ్గుపడతా ఉన్నవేమో. ఒక్కసారి మనము దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని ఇంకా ఎంత మాత్రము కూడా మనల్ని సిగ్గుపరచబడడు. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. మనము ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మనం ఎప్పటికీ కూడా ఇంకా సిగ్గుపడే వారముగా ఉండము. అయితే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, శరీరానుసారంగా మనము ఉంటా ఉన్నప్పుడు అనేక సార్లు మనము దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతూ ఉంటాం. ఎందుకు ఆయన యందు విశ్వాసం ఉంచలేకపోతున్నాము అంటే, మనము ఈ లోకం వైపు చూస్తూ ఉన్నాము. ఈ లోక ఆశల వైపు చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవుని యందు మనము విశ్వాసం ఉంచలేకపోతూ ఉన్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచాలి అంటే మనం ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు, ఆయన సన్నిధిలో ఎక్కువ సమయము ప్రార్థించేవారిగా ఉండాలి. ఆయన వాక్యాన్ని చదివేవారిగా ఉండాలి. ఆయన మాటలు వినేవారిగా ఉండాలి. కాబట్టి ఈ 3 విషయాల్లో మనం ఎప్పుడైతే పరిపక్వత చెందామో, ఈ 3 విషయాలకి మనం ఎప్పుడైతే దగ్గరగా ఉంటున్నామో, మనములో విశ్వాసము వృద్ధి చెందుతూ ఉంటది. ఎప్పుడైతే మన విశ్వాసంలో వృద్ధి చెందుతూ ఉంటామో, మనము సిగ్గుపడము. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్నావో నాకు తెలీదు. కానీ హృదయాంతరంగమును ఎరిగిన దేవుడు, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అంటే, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. ఏ విషయంలో మనం సిగ్గుపడుతున్నామో ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి ఆ విషయంలో ఆయన సన్నిధిలో విశ్వాసముతో మనం కనిపెట్టినట్లయితే, విశ్వాసముతో ప్రార్థించినట్లయితే, విశ్వాసముతో ఆయన మాటలు విన్నట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మనం ఇంకెన్నటికిని సిగ్గుపడము. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభువా. దేవా తండ్రి, ఏ విషయంలో అయితే మేము సిగ్గుపడుతున్నామో నీకు తెలుసు తండ్రి. ఈ మాటలు విన్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారు ఉన్నటువంటి స్థితిలో నుంచి లేవనెత్తమని అడుగుతా ఉన్నాను. ఆ సిగ్గుపడే స్థితిలోంచి లేవనెత్తమని అడుగుతా ఉన్నాను. కనికరించమని అడుగుతా ఉన్నాను. నీకు వందనాలు ప్రభువా. నీ మాటలు విన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని దేవా తండ్రి, వారు ఉన్నటువంటి స్థితిలోంచి వారిని
వారిని లేవనెత్తమని, విశ్వాసంతో నీ ముందుకు సాగటానికి, నీలో గడపటానికి నీ కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.